ఇక్కడ పరిశీలకుడికి, సాక్షికి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో సమస్య ఉంది. మనం ఒక విషయాన్ని గమనిస్తున్నప్పుడు అది ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. When I observe thing, it is with intention. కానీ దాన్ని సాక్షిగా చూసినప్పుడు అది ఉద్దేశం లేనిదిగా ఉంటుంది. అంటే అది అలా జరిగిపోతుంది. ఇదెలా అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు విమానాశ్రయంలో అలా వెళుతున్నప్పుడు లేదా టీవీ చూస్తూ వెళుతున్నప్పుడు అది కేవలం చూడటం మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, అదే సమయంలో మీరు సాక్షిగా మాత్రమే ఉన్నారు. ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో కూడిన పూర్తి శ్రద్ధ ఇక్కడ మీకు ఉండదు. Anyway, even Lord Krishna talks about in Gita to be a witness to your action. శ్రీకృష్ణ భగవానుడు కూడా మీ చర్యకు సాక్షిగా ఉండమని గీతలో చెబుతారు. అది ప్రజల్లో చాలా గందరగోళం సృష్టించింది. నేను గమనించాలని, నా చర్యలకు నేను సాక్షిగా మారాలని వారు అర్థం చేసుకున్నారు. కానీ నా అవగాహనలో సాక్షిగా ఉండటం అంటే పని చేసేటప్పుడు అందులో భగవంతుణ్ణి చూడాలని. It is like I am connected with my beloved, with my God. నేను నా ప్రియతమునితో, నా ప్రభువుతో అనుసంధానమై ఉన్నాను అని. అలాగే నా జీవితంలో వారి ఉనికిని అనుభూతి చెందుతూ నేను నా పనిని కొనసాగిస్తున్నాను అని. అటువంటి స్థితిలో కొనసాగుతున్నప్పుడు మనం ఎటువంటి ముద్రలను లేదా సంస్కారాలను ఏర్పరచుకోము. అప్పుడు ఇంకా చివరికి మరింత లోతైన స్థితిలోకి మునిగిపోతూ ఉంటాము. కాబట్టి భగవంతుని అస్తిత్వాన్ని సాక్షిగా చూడటం ఇక్కడ ముఖ్యమైన విషయం. అలా కాక మీ చర్యలన్నీ సాక్షిగా చూస్తూ ఉంటే మీకు తలనొప్పి మాత్రమే వస్తుంది.